నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 339 ఛానల్కి స్వాగతం అండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లిలో ఈ విగ్రహమూర్తులు ఉన్నారండి. మీకు ఫొటోస్ వీడియో కంటే ముందు అప్లోడ్ చేస్తాను. మీరు కూడా సంకల్పం చెప్పుకోండి. తప్పకుండా మీ సంకల్పం నెరవేరితే స్వామి వాళ్ళను అమ్మవార్లను మీరు కూడా దర్శించుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, నెక్స్ట్ 48 అవర్స్లో మీరు మీ పర్సన్ కలవబోతున్నారా లేదా చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు మీ పర్సన్ కలవబోతున్నారా లేదా? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది జనరల్ రీడింగ్ అండి అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు చూసినా ఎవరి కోసం చూసినా కనెక్ట్ అవుతుందండి ఇది. ఇంకొకటి ఏంటంటే, ఏ రిలేషన్కైనా మనం అన్వయించుకోవచ్చండి. ఈ టారో అంటే నమ్మకపోవడం అని కాదు, అంటే మనం జాతకాలు ఎట్లా నక్షత్రము తిది వారము అన్నట్లు ఎట్లా చూస్తామో, ఈ కార్డ్స్ నుంచి కూడా మనకి కొంచెము తెలుస్తుంది అన్నట్లు, మన అయ్యే పనులు జరుగుతాయా లేవా అనేటివి. నేను ఫ్యూచర్లో అంటే రాను రాను నేను రెమెడీస్ కూడా చెప్తానండి. ఒకవేళ అన్హెల్తీ ఇష్యూస్, బ్లాక్ మ్యాజిక్ జరిగే అన్హెల్తీ ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి అదంతా పోవడానికి అట్లా రెమెడీస్ కూడా చెప్తానండి నేను. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే అమ్మ, చెప్పేది నేనే, నా చెప్పించేది నువ్వే కనకదుర్గమ్మ. ఈరోజు వీడియో లేట్ అయ్యిందండి కొంచెం. నైటు పౌర్ణమి మెడిటేషన్ కదండి, మార్నింగ్ క్లాసు, తర్వాత ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసు మీకు కూడా కావాలి. డైలీ ప్రాక్టీస్ క్లాస్ అంటే తప్పకుండా నా నుంచి అయితే జాయిన్ చేస్తానండి నేను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వచ్చు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కింగ్ ఆఫ్ వాండ్స్ నాకు మెసేజ్ చేయండి అండి. అంటే మీ లైఫ్ మీకు బాగుపరచడానికి ఒకరు నెంబర్ 1 పర్సన్గా మనం ఎదగాలి అనుకుంటే తప్పనిసరి రోజు ప్రాక్టీస్ అనేది ఉండాల్సిందే అండి. మన మనసుకి, బాడీకి ఎక్సర్సైజ్ ఎట్లనో మనసుకి కూడా మెడిటేషన్ కానీ మంచి మాటలు కానీ తప్పకుండా అవసరం అండి. బాడీకి ఫుడ్ ఎట్లా ఇస్తామో మనసుకి కూడా ఆలోచనల ఫుడ్ పెట్టాల్సిందేనండి కంపల్సరీ. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మూసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. 3 of Pentacles, Hanged Man, 5 of Wands, the Fool, 5 of Cups అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Wands అండి. 4 of Wands అంటే ఏదో మీరు హానెస్ట్గా ఇష్టపడినటువంటి పర్సన్స్ మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటిది అన్న డిసైడ్ కావచ్చు ఈ 48 అవర్స్లో. లేదంటే మీరేదో ఒక పెళ్ళిలా కలవబోతున్నారు. నెక్స్ట్ 48 అవర్స్లో మీరు మీ పర్సన్ కలవబోతున్నారా లేదా అనేది మనము తీసుకున్న కంటెంట్ అండి. అందుకే మీరు ఒక మ్యారేజ్లోనన్నా కలవబోవచ్చు, మ్యారేజ్ అన్నా కానీ లేకుంటే ఏదైనా శుభకార్యం అన్నా కానీ మీరైతే కలవబోవచ్చు అని చెప్పుకుందామండి. అయితే ఈ రీడింగ్ అంతా ఓవరాల్గా చూస్తే మీరు మీ పర్సన్ ఈ వీక్లో కన్ఫామ్గా అయితే కలవబోతున్నారండి. కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ ఇష్యూస్ నుంచి అంటే ఏదైనా దీపం పెద్దగా వెలిగి ఆరిపోతుంది కదండి, అందుకనే ఈ సమస్యలు అనేటివి మరీ ఎక్కువ అవుతేనే కదా పరిష్కారం అనేది దొరికేది. అలా ఎక్కువ అయ్యి చాలా బాధపడి ఏదో ఒక నిర్ణయానికి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు కలవబోతున్నారు. ఏ నిర్ణయానికంటే టోటల్ కార్డ్స్ని బట్టి మీరైతే కలవబోతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అస్తమించిన సూర్యుడు ఉదయిస్తాడు కదండి. కష్టాలు అనేటివి, ప్రాబ్లమ్స్ అనేటివి ఇద్దరి మధ్యలో తప్పకుండా వస్తాయండి. ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళు
ఒక్కొక్క రకంగా ఉంటున్నాము. అవి మళ్ళీ అయిపోయినాక ఆ బంధం అనేది మనకు భగవంతుడు వేసిన బంధం కాబట్టి తప్పకుండా కలుసుకుంటామండి. అదే అండి, ఎన్ని ఉన్నప్పటికీ మళ్ళీ అయితే మీరు కలవబోతున్నారు. ఈడ 2 ఆఫ్ కప్స్ వచ్చింది, ద లవర్స్ వచ్చింది, ద ఫూల్ వచ్చింది, ఈడేంది నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అందుకనే నేను అంత కన్ఫామ్గా ఈడ 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇవన్నీ బట్టి చూస్తే మీరు తప్పకుండా ఈ 48 అవర్స్లో కలవబోతున్నారు అని చెప్పేసి అయితే ఉందండి. హానెస్ట్గా ఇష్టపడిన వారు తప్పకుండా కలుస్తారండి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తప్పకుండా కలుస్తారు. లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి భార్యాభర్తలు కూడా ఈ వారంలో ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః 48 అవర్స్లో కలవబోతున్నారండి. ఓకే అండి, మనము రీడింగ్లోకి వెళ్దాం. ఇంకా అయితే మీరు ఈ 48 అవర్స్లో అయితే మీ మధ్యలో చాలా చాలా గొడవలు అయితే వస్తాయండి. అంటే చాలా గొడవలు అని అంటే బాగా డీప్ ఎమోషన్స్కి అయితే వెళ్ళిపోతారు. అయితే మీరు ఎట్లా అంటే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి అనే లెవెల్కి చిన్న చిన్న గొడవలు ఎవరు చెప్పుకోలేక మీరు ఏమనుకుంటారంటే దీనికంటే ఈ లైఫ్ ఇంతటితో ఎండు చేయడం మేలు. అక్కడ ఏంది ప్రతిరోజు బాధపడే కంటే ఓ రోజు సాలించుకునేది నిమ్మలము అంటే అలాంటి ఆలోచనకి మీరు వెళ్తారు. మీరే వెళ్తారు అన్నట్లు. మీ మధ్యలో ఏదో గొడవలు అవుతాయి, ఎవరికి చెప్పరు ఆ గొడవలు, మీరే స్ట్రగుల్ అవుతారు. ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తారు. అసలు ఇలాంటి ఆలోచనలు చేసి ఇంత హ్యాంగిడ్ మ్యాన్ ఎటు పాలిపోక అసలు తలకిందులుగా అయ్యి ఆలోచిస్తారండి. తలకిందులుగా ఆలోచించినప్పుడే మీకు ఒకటి జ్ఞానోదయం అయితే కలుగుతుందండి. ఇక చూడండి, మీకు ఒకటి దీర్ఘంగా ఇట్లా కింగ్ ఆఫ్ కప్స్ అంటే అసలు ఏంది అని మళ్ళీ ఒక స్టెబిలిటీకి అయితే వస్తారు. మీరు ఆ స్టెబిలిటీకి వచ్చి మీరు ఏం చేస్తారు, ఆలోచిస్తారు దీనికి పరిష్కారం ఏంది, అసలు వీళ్ళ పర్సన్ ఒకటైనా లైఫ్ లేకుంటే ఏదైనా వర్క్ కూడా తీసుకోవచ్చండి. ఏదైనాకైనా అనుభవించుకో, ఇది ఒకటైనా లైఫ్, బయట వేరే లైఫ్ లేదా, ఉంది కదా. అందుకనే దానికి చూడాలి తప్ప ఉన్న లైఫ్ గురించి ఎందుకు నేను ఇంతగా బాధపడాలి అనేటువంటిది మళ్ళీ స్థిమితంగా కూర్చొని మీరైతే ఆలోచిస్తారండి. అసలు పోయిన లైఫ్ గురించి ఎందుకు ఊకే బాధపడడం, వెనుక ఏమన్నా ఆప్షన్స్ ఉండేమో అనేటువంటిది మీకైతే మనసు లోపల వెలుగుతుందండి కంపల్సరీ. ఈ మా మధ్యలో అంటే మీరు పర్సన్స్ మధ్యలో వచ్చినటువంటి సపరేషన్ అయినా ఏమైనా వర్క్స్కి కూడా ఇది ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, వేరే రిలేషన్కి కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, ఏ రిలేషన్కైనా చేసుకోవచ్చు అండి. మీకైతే వెనుక ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో, ఇంకా పోయిన స్ట్రగుల్స్ ఎందుకు అని చెప్పేసి అయితే మీరు ఆ స్ట్రగుల్స్ నుంచి మళ్ళీ ఒకసారి వెనుదిరుగు అయితే చూడబోతున్నారు. అట్లా చూసిన తర్వాత మీరేం చేస్తున్నారు, ఒక రాజు రాణి లెవెల్లో మీరు ఆలోచించబోతున్నారు. అసలు నేనేంది, నేను ఒకప్పుడు ఎలాంటి పర్సన్ని ఇప్పుడు ఇంత లోలోకి నేను ఎందుకు వెళ్ళిపోయాను, అసలు నా పరిస్థితి ఏంది, నేను ఒకప్పుడు ఎట్లా నేను చెప్తే అందరూ విన్నవాళ్ళు, ఇప్పుడు ఏదో సినిమాలో కూడా ఉంది చూడండి, ఏదో ఉంది, ఆయన ఏం పేరు చిరంజీవి కొడుకు చూడండి అండి, తను అంటారు ఎవరో చెప్తే నేను చెప్తే వాళ్ళు పాటిస్తున్నారు, అంటే నేను ఒక మాట చెప్తే వాళ్ళు పాటిస్తున్నారు, ఇప్పుడు నేనేంది ఇంత లోకి వెళ్ళిపోవడము అని చెప్పేసి సినిమా గుర్తుకు, నాకు సినిమాలు చూడనండి, అంత గుర్తుకు లేవు, సారీ అండి. అయితే నేను చెప్పింది ఎవరో పాటించేటువంటి స్టేజ్లో నుంచి నేను ఇట్లా డిలే పడడం ఏంది, హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లకు రావడం ఏంది, నేను సూసైడ్ ఆలోచనలు ఉండడం ఏంది, నా లోపల ఈ ఓవర్ థింకింగ్స్, ఈ గొడవలు, ఇవి సతమతం అవ్వడం ఏంది అనేటువంటిది అయితే మీకు మీ నిజ స్వరూపము, మీ ధైర్యము, మీ లెవెలు, ఇంతకు ముందుకున్నటువంటిది హుందాతనము, అవన్నీ మీకైతే గుర్తుకొస్తాయి. నేను ఒక రాజును, రాణిని, అలాంటి పర్సన్ని, ఈ చిన్న చిన్న వాటికే నేను భయపడేది. ఏది నా ఉనికి ఏది, నేను అది వెతుక్కోవాలి తప్ప నా ఉనికి ఇది, నేను మళ్ళీ ఆ స్థాయికి రావాలి. ఆ స్థాయికి రావాలంటే నేనేం చేయాలి, నా పర్సన్తో అయినటువంటిది ఏంది, అసలు ఆడ ఉన్న మిస్టేక్స్ ఏంది, కంపల్సరీ నేను వెళ్ళాలి, ఈ చిన్న చిన్నవి కామనే అని చెప్పేసి అయితే మీరు ఒక నిర్ణయానికి వచ్చి
చాలా హుందాతనంగా కరెక్ట్ నిర్ణయం తీసుకొని మీరైతే రాబోతున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ని కలవడానికి మీరైతే రావడానికి ప్లాన్స్ అయితే వేస్తారు. వేసి కలవడానికి మీ పర్సన్ని మీరు కలవడానికి కాస్త అంత మనీ ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కాకుండా కానీ వేరే వాళ్ళ దగ్గర మీరు సంప్రదించి అక్కడి నుంచి కాస్త మనీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ మనీ కాస్త తీసుకొని మీరు మీ పర్సన్ అయితే మీ పర్సన్ని మీరు కలవబోతున్నారు అని అంటే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మీరు తెలుసుకుంటారు. అక్కడ ఒకవేళ సాడ్ సిచ్యువేషన్ అంటే ఏదైనా మనీ అర్జెంట్ అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే మీరు కొంత మనీ అంటే మీ ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు కదా, మీ వర్క్ చేసే ప్లేస్లో శాలరీస్ పడ్డాక ఇస్తాను, నాకు ఇప్పుడు మనీ అవసరం ఉంది, నేను ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి అయితే మీరు అమౌంట్ అయితే గ్యాదర్ చేసుకొని తప్పకుండా మీ పర్సన్ దగ్గరికి మీరైతే ఇలా అర్జెంటుగా వెళ్ళబోతున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. అదే మీరిద్దరు అయితే వాళ్ళు వస్తే బాగుండని వాళ్ళు అనుకుంటున్నారు, వెళ్తే బాగుండని మీరు అనుకుంటున్నారు. మీ ఆలోచనలు అయితే ఇద్దరివి ఇలా ఉన్నాయి. ఇంత తొందరగా మీరు ఒకరినొకరు నెక్స్ట్ 48 అవర్స్ లోపలనే కలవబోయే వాళ్ళు ఎవరో కానీ ఈ వీడియో మీ కళ్ళల్లో పడితే తప్పకుండా చూడండి. చాలా పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీది జన్మల బంధము అని చెప్పేసి అయితే మీరు కలవని వ్యక్తులైతే అర్జెంటుగా కలవబోతున్నారండి. ఇలా చాలా మంచి రీడింగ్ అండి. అసలు మీరు చాలా మంచి వ్యక్తులు ఉన్నట్లున్నారు అసలు నా సబ్స్క్రైబర్స్ అంతా. అందుకే మీరు కాని పనులు కూడా అవుతాయండి నెక్స్ట్ 48 అవర్స్లో. పర్సన్సే కాదు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీకు ప్రేమమూర్తులండి, ఒకరికి ఒకరు తీసిపోరు అన్నట్లు. మీరు ఎంత ఇస్తే మీ పర్సన్ అంత ఇస్తారు ప్రేమ. ఎవరికి ఎవరు తీసిపోని లెవెల్లో ఉంటారు. ఒకరిని మించి ఒకరు మీరు ప్రేమ వ్యక్తపరచుకుంటారు. అంటే ఏదైనా బిజినెస్ అని కండి, ఒకరు ఎంత డబ్బు పార్ట్నర్లా చేస్తున్నారు, ఒక బిజినెస్ రన్ చేస్తున్నారంటే మీ పార్ట్నర్ ఎంత పెట్టినా మీరు అంతే పెడతారు. మీ పార్ట్నర్ ఇంకోటి పెడదామంటే మీరు ఎంతకంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్ దేనికైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఓవరాల్గా పర్సన్ అని అంటే మాకు ఇది చెప్పడానికే ఈజీగా ఉంటుందని అని చెప్పేసి పర్సన్ అని చెప్తాం కానీ అంతే అండి. లవర్స్ వచ్చిందంటే లవర్స్ వస్తే ఓన్లీ లవర్సే వచ్చింది కదా, మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కాదు, వేరే రిలేషన్ గురించి కాదంటే లవర్స్ అంటే ఏంటంటే ప్రేమమూర్తులు, ప్రేమను వ్యక్తపరిచేటువంటి ఏది అనంతమైన ప్రేమ అంటే మరీ ఎక్కువ అంటే ప్యూరిఫైడ్ ప్రేమ ఉంటుంది. చాలా నిజాయితీ గల ప్రేమ మీ లోపల ఉంటుంది, మీ ఇద్దరి లోపల అనేది తెలుసుకోవచ్చండి. ఇది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఇంకా మీరు ఈడ వచ్చినాయి కదండి, ఇంకా క్లారిఫికేషన్ ఏమొద్దు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఇది 4 of Wands అని అంటే అదే మీరు ఒక శుభకార్యములనో లేకుంటే ఏదైనా పెళ్ళిలోనో లేకుంటే ఏదైనా ఎవరైనా డిన్నర్కి పిలిస్తేనో మొత్తం మీద ఏదో ఒక సందర్భంగా మీరు కలవబోతున్నారు. చూడండి కలవబోతున్నారు అన్నట్లు మీరు ఒక రాజు రాణి లెవెల్లో అంటే మీకు ధనానికైతే లోటు లేకుండా మీ ఇద్దరి మధ్యలో మనీ అడ్జస్ట్మెంట్ అయితే జరుగుతుంది. హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి రీడింగ్. ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకుందంటే అంటే ప్రేమకి సింబల్, రిలేషన్కి సింబల్ అంటే 2 నెంబర్ అండి. 2 నెంబర్ అంటే చంద్రుడు అండి. చంద్రుడు మనోకారకుడు. మనసు మంచిగా ఉంటేనే అది ఉంటుందండి, మంచి ప్రేమ ఉంటుంది. అంటే హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. ఈ మనసుకి సంబంధించింది అన్నట్లు. మనసు మంచిగా ఉంటేనే కదండి అన్నీ చేసేది. అంటే మీకు ప్రేమ మనసు మంచిగా ఉంటుంది, ప్రేమ కూడా వ్యక్తపరుస్తారు మీరు. మీకు ఏంజల్ గైడెన్స్ అండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. తప్పకుండా 222 అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. తప్పకుండా కలవబోతున్నారు మీరు. ఏంటి 2 of Cups వచ్చింది, నైట్ ఆఫ్ స్వార్డ్స్, ఇంకా ఏది ద లవర్స్ వచ్చింది, ద ఫూల్ వచ్చింది. ఇవి వచ్చినాయి అంటే కలవని వ్యక్తులు తప్పకుండా కలవబోతున్నారు. అంటే కాని పనులు కూడా అవుతాయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్,
చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఏదే కానీ పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ జరుగుతాయండి. కమ్యూనికేషన్ క్లియర్లీ, హెల్ప్ఫుల్ పీపుల్, లెట్ గో. మీరు వచ్చే వరకు వెయిట్ చేయండి. వెయిట్ అంటున్నారు, మళ్ళీ డోంట్ స్టాప్ అంటున్నారు. నో నీడ్ టు వరీ, ఆపర్చునిటీస్ కంపల్సరీ వస్తాయని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మీ మెసేజ్లు చూద్దామా అండి? మెసేజ్లు లేట్ అవుతుందేమో వీడియో. ఓకే అండి, చూస్తాను. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మెసేజ్లు ఒకరికొకరు ఎలా అనుకుంటున్నారో చూద్దామండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓకే అండి. ఐ ఆమ్ ది మ్యాన్. మీ పర్సన్ అనుకుంటున్నారండి. మీ పర్సన్ మీకు చెప్తుండ్రు ఐ ఆమ్ ది మ్యాన్, నేను ఒక మనిషిని అని చెప్పి మీ పర్సన్ చెప్తున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? ఐ కెన్ టాక్ యూ రైట్ నౌ. ఇప్పుడు నేను నీతో మాట్లాడలేను అని చెప్పేసి మీరు అంటున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారో చూద్దామండి. దిస్ లవ్ ఈజ్ క్రేజీ, అంటే ప్రేమ పిచ్చిది అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు. అందుకు మీరేమంటున్నారో చూద్దామండి. ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ అంటున్నారు. ఇదంతా చాలా ఎక్కువ అని మీరు అంటున్నారు. ఎక్కువైంది అంటుంటారు కదా, అట్లా మీరు అంటున్నారండి. ఈ కార్డ్స్ వచ్చినాక బాగుందండి. ఇట్ ఈస్ డార్క్ విత్ అవుట్ యూ. నీవు లేకుంటే నా జీవితం చీకటిగా ఉంది. మీ పర్సన్ అంటున్నారు. వామ్మో, మీరేమంటున్నారో దానికి చూద్దామండి. వాబ్బో, బాగుంది. ఈజ్ ఇట్ ఓవర్ అయింది అన్నట్లు అంటున్నారు. అంటే ఓవర్ అయ్యిందా అయ్యలేదా అన్నట్లు మీరే క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఓవర్ అయ్యలేదా అన్నట్లు మీరు క్వశ్చన్ చేస్తున్నారండి. ఐ కెన్ ప్రామిస్ యూ ఎనీథింగ్. నేను నీకు ఏమీ ప్రామిస్ చేయలేను. అదే అసలు ఓవర్ అయ్యలేదు అని అడిగితే సరే నేను నీకేం ప్రామిస్ అయితే చేయలేను అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారండి. తర్వాత మీరేమంటున్నారో చూద్దాము. మీరు మళ్ళీ మంచిగా అంటున్నారు. ది హీట్ బిట్వీన్ ఆఫ్ ఈజ్ ఇంటెన్స్, అంటే మీ మధ్య ఉన్నటువంటి ఎనర్జీస్ చాలా ఎక్కువ అన్నట్లు, అంటే మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఎనర్జీస్ చాలా ఎక్కువ అని చెప్పేసి మీరు అంటున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ మీద లస్ట్ ఫీలింగ్స్ ఉన్నట్లు చెప్తున్నారు. సెక్సువల్ డిజైర్ అని మీ పర్సన్ మీకు చెప్తున్నారండి. మీరేమంటున్నారు దానికి? వై డూ ఐ ఫీల్ సో లాస్ట్. ఎందుకని నేను ఏదో కోల్పోయినట్లు ఉంటున్నాను అని చెప్పేసి మీరు అంటున్నారండి మీ పర్సన్ అన్నదానికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ పర్సన్ ఈ చిన్న కార్డ్స్ లోపల, స్మాల్ కార్డ్స్ లోపల మీరేం మాట్లాడుకుంటున్నారో చూద్దామండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.
బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్. మీరు వేసే ప్రతి అడుగుకు గర్వపడండి అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు. మీరేమంటున్నారంటే యూ మేక్ ఏ డిఫరెన్స్. మీరు కూడా చాలా ముఖ్యమైన వారు. ఎంతమందిలో ఉన్నా మీరు ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నట్లు మీ పర్సన్ కూడా అంటున్నారు. మీరంటున్నారు మీ పర్సన్కి. మీ పర్సన్ ఏమో మిమ్మల్ని ఏమంటున్నారు, మీరు వేసే ప్రతి అడుగు చాలా మంచి అడుగు వేస్తారంటే మీరు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులే అని మీరు అంటున్నారండి. నీవు ఏదైనా సాధించగలవు అని వీళ్ళు అంటున్నారు. మీరు ఎంత కష్టమైన పనులైనా చేయగలవు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు. మీరంటున్నారు మీ పర్సన్ ఏమంటున్నారు, మీరు దేన్నైనా ఎనీథింగ్ యూ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి మీ పర్సన్ అంటే మీరు యూ కెన్ డూ హార్డ్ థింగ్స్. మీకు ఇష్టమైనటువంటి పనులు, అదే మీరు ఎంత కష్టమైనటువంటి పనులైనా ఈజీగా చేయగలుగుతారు అన్నట్లు మీరు అంటున్నారండి. బీ థ్యాంక్ఫుల్ అని చెప్తే మీరంటున్నారు, మీ పర్సన్ అంటున్నారు బీ థ్యాంక్ఫుల్ అని. మీరు ప్రతిదానికి గ్రాటిట్యూడ్గా ఉండండి అన్నట్లు మీరంటే ఐ బిలీవ్ ఇన్ యూ, నేను నిన్ను నమ్ముతున్నాను సరేలే అన్నట్లు మీరు చెప్తున్నారు. చూజ్ టు బీ కైండ్, దయతో ఉండాలని ఎంచుకోండి అని చెప్పేస్తే మీరేమంటున్నారంటే సో ప్రౌడ్ ఆఫ్ యూ, నేను చూసి చాలా గర్వపడుతున్నాను అని చెప్పేసి మీరు అంటున్నారండి. మేక్ యూ ఆర్డర్స్ మేక్ యూ మనం సెంటర్లో తీద్దామండి. ఓకే, ఎవ్రీడే ఈజ్ న్యూ అడ్వెంచర్. ప్రతిరోజు నీతో కొత్త సాహసం. సరేలే, మీకు కరెక్ట్ అది రానున్నది వస్తుంది. ఓకే, యూ కెన్ అండ్ యూ విల్. మీరు చేయగలరు, మీరు చేస్తారు, మీరు తప్పకుండా చేస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారండి. యూ కెన్ అండ్ యూ విల్, మీరు తప్పకుండా చేస్తారు అన్నట్లు మీరు మీ పర్సన్కి చెప్తున్నారండి. ఇదండి రీడింగ్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనకి ఈ మెసేజ్లు మీరు ఇంట్రెస్ట్ లేకుంటే ఏం చూడాల్సిన అవసరం లేదు. ఆ రీడింగ్ వరకు మీరు క్లెయిమ్ చేసుకోండి తప్పకుండా. ఈ మెసేజ్లది వేరే, ఆ రీడింగ్ది వేరే అండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే కార్డ్స్ వరకు చూసేసి వదిలేయండి. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, కానివి చూసి వదిలేయండి. 30 or 40% మీకు కనెక్ట్ అయితే మీదే అనుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. తప్పకుండా అండి, ప్లీజ్ అండి, కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో స్ప్రెడ్ అవుతుంది, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనం భగవంతుని కోసం సంకల్పం పెట్టాం కదండి. తప్పకుండా ఈ భగవంతుణ్ణి ఇంకొకరికి షేర్ చేసినామంటే ఆ రోజు మనకి శుభమే కలుగుతుంది. నేనేంది, ఈ భగవత్మూర్తులు ఇక్కడ ఉన్నారు, విశ్వవ్యాప్తం చేయాలి వీళ్ళు ఎవరికి తెలియకుండా ఎంత పవిత్రమైనటువంటి విగ్రహమూర్తులు ఇక్కడ ఉన్నారు. ఈ విగ్రహమూర్తుల గురించి ప్రపంచానికి తెలియపరచాలనే సంకల్పంతో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి. నిస్వార్థంగా చేస్తున్నటువంటి పనులకు మీరు కూడా వేరే షేర్ చేసింది అనుకోండి, ఫలాని చోట ఈ దేవుళ్ళు ఉన్నారంట, ఇట్లా ఏదైనా ఉందా అండి? ఏ టారో రీడర్ అయినా ఇలా టెంపుల్స్ సంకల్పం పెట్టారా అండి? దయచేసి వీడియోను మీరు కూడా ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, సెండ్ చేయకపోయినా పర్వాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండైరెక్ట్గా మీరు లైక్ చేయండి. మీరు అవును టారో చూస్తున్నారు అంటే మీకు ఏదైనా నామోషిగా ఫీల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఎవరు లైక్ చేసిండ్రు అనేది అయితే ఏమి ఉండదు కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సర్వేజన సుఖినో భవంతు.